బేకరీస్లో దొరికే ఇలాంటి టూటీ ఫ్రూటీ బన్స్ని ఇంట్లో తయారు చేయడానికి మైదా 2 కప్పులు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ ఈస్ట్, కొంచెం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసి ఈ విధంగా దీన్ని మిక్సర్లో గ్రైండ్ చేసుకొని లేదా చేత్తో అయినా కలుపుకోండి. గోరువెచ్చని పాలు కానీ నీళ్ళు కానీ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ పిండి వచ్చిన తర్వాత చేత్తో బాగా నీట్ చేయాలి. ఎంత ఎక్కువ నీట్ చేస్తామో బ్రెడ్ అంత బాగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా పిండిని ముద్దగా చేసి ఒక గిన్నెకి వెన్నని రాసి ఈ పిండి ముద్దని అందులో ఉంచి పైన ఈ విధంగా మూత ఉంచి 4 గంటల పాటు రూమ్ టెంపరేచర్ లో ప్రూఫింగ్ కోసం పెట్టాలి. బ్రెడ్ లో కూడా స్టఫ్ చేయడానికి ఎండు కొబ్బరి పొడి, టూటీ ఫ్రూటీ, కొన్ని డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, కొంచెం వెన్న వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి కూడా మంచిగా పొంగిపోయింది. ఇప్పుడు దీన్ని విధంగా మళ్ళీ ఒకసారి నీట్ చేసి ఇలా పల్చగా ఈ రోల్ని బేక్ చేసి ట్రేలో ఉంచి రెడీ చేసుకున్న స్టఫింగ్ ని కూడా దీనిపైన ఉంచి మరో రోల్ని తయారు చేసి పైన ఈ విధంగా వేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. అరగంట తర్వాత పైన ఈ విధంగా గార్నిషింగ్ చేసుకొని 180 degrees కి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఫుల్ వీడియో ఒకసారి చూడండి, టైటిల్ పైన ఇచ్చుంటాను.